హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న వ్లాగ్స్. ఈరోజు చేసుకునే రెసిపీ పెసరపప్పు పాయసం. చాలా ఈజీగా కుక్కర్లో 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికోసం 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 2 స్పూన్ల గీ వేసుకోవాలి. దాంట్లో 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. దాని కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకు 2 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. బాగా కలుపుకొని దాంట్లో 1/2 స్పూను గీని కొంచెం టేస్ట్కి సాల్ట్ని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకొని 4 విజిల్స్ని రాణించుకోవాలి. పక్కన ప్యాన్లో గ్యాస్ ఆన్ చేసి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్ళను పోసుకోవాలి. బాగా కలదిప్పుతా కరిగించుకోవాలి. కుక్కర్కి విజిల్స్ వస్తున్నాయి. బెల్లం పానకం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత బెల్లం పానకాన్ని వడగట్టుకోవాలి. ఇంకో ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్లు వీటన్నిటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి వేరే ప్లేట్లో తీసుకొని బెల్లం పానకం కూడా చల్లారింది. దాన్ని వడగట్టుకోవాలి. గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి